జై జగన్నాథ. ఈరోజు పూరిలో ఉన్న జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. స్వామివారు 15 రోజుల విశ్రాంతి తర్వాత స్వయంగా స్వామివారే భక్తులకు దర్శనమియ్యడానికి రథయాత్రలో బయలుదేరుతున్నారు. ఈ రథయాత్ర 12 రోజుల పాటు కొనసాగనుంది. ఈ రోజున మొదలై జూలై 12వ తారీఖు వరకు ఈ రథయాత్ర కొనసాగనుంది. రథయాత్రలో పాల్గొవాలన్నా, రథయాత్రని చూడాలన్నా ఎంతో అదృష్టం ఉండాలట. ఈ రథయాత్ర ఒక్కసారి చూసినా, ఒక్కసారి దర్శించుకున్నా, స్వామివారి రథాన్ని ఒక్కసారి ముట్టుకున్నా మన జీవిత రథాన్ని స్వామివారే స్వయంగా నడిపిస్తారు. అది పూరిలోని జగన్నాథ రథయాత్రకున్న ప్రత్యేకత. ఈ రథయాత్ర చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో లక్షల మంది భక్తులు ఆ జగన్నాథుడి దర్శనం కోసం పడికాపులు కాస్తూ ఉంటారు. ఈ రథయాత్ర ఈ రోజున ప్రారంభమవుతుంది. స్వామివారిని ఈ రోజు 15 రోజుల తర్వాత జనాలంతా కూడా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని బలభద్రుడు సుభద్రాదేవితో కలిసి ఈరోజు స్వామిని రథయాత్రలో దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రథయాత్రలో 3 రథాలు బయలుదేరుతాయి. ఒకటి జగన్నాథుడి, దాన్ని నంది ఘోష్ అంటారు. ఇది ఎల్లో ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. అది బలరాముడిది, రెడ్ ఇంకా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ముందుగా బయలుదేరుతుంది. సుభద్రాదేవిది రెడ్ ఇంకా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుంది. దీని రథసారథి అర్జునుడిగా చెబుతారు. జగన్నాథ ఆలయానిలో అందరికీ అలో ఉండదట. అందుకే స్వయంగా స్వామివారే అందరికీ దర్శనమియ్యడానికి ఈ రథయాత్ర రూపంలో బయలుదేరుతారట. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా స్వామివారే తన గర్భాలయము దాటి భక్తులకు దర్శనమియ్యడానికి వచ్చే తరుణం ఈ రథయాత్ర సమయం. మీలో ఎంతమంది ఈ రథయాత్రలో పాల్గొన్నారు? ఒకవేళ పాల్గొంటే మీ అనుభవాలను మా కమెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ ఆ జగన్నాథుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై జగన్నాథ.